అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో కొత్త పెన్షన్‌లకు సంబంధించి నిధులనేవైతే విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించిన ప్రూఫ్స్ ఏం కావాలి, అలాగే పాత పెన్షన్‌కి సంబంధించి కూడా చాలామందిననేవైతే తొలగించడం అయితే జరుగుతుందండి. సో, ఏమీ లేకపోతే మనకు తొలగిస్తారు అని చెప్పేసి ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పెన్షన్‌లకు సంబంధించి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాల కంటే ప్రభుత్వం పెన్షన్‌లు పెంచి అందిస్తున్నారు కదా! అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక విషయాలను అప్డేట్ చేసే అవకాశం ఉందండి. సో, పాత పెన్షన్‌కి సంబంధించి ఎక్కువగా దివ్యాంగుల పెన్షన్‌కి సంబంధించి బోగస్ పెన్షన్‌లు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి కంపల్సరీగా మీ సదరు సర్టిఫికేట్ మళ్ళీ చేయించుకోవాలని చెప్పేసి అయితే అన్నారు. సో, చాలామంది పెన్షన్‌దారులు భయపడి అయితే చేయించుకోవడం లేదు. సో, అధికారులు ఇంటికొచ్చి అయితే తనిఖీలు నిర్వహించడం అయితే జరుగుతుందండి. ఇందులో కూడా ప్రస్తుతం 2,00,000 మంది పైగా తనిఖీలు నిర్వహిస్తే అందులో 40,000 మంది పైగా అయితే ఈ యొక్క బోగస్ పెన్షన్‌లు ఉన్నట్లుగా తెలుస్తుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట. అదే విధంగానే కొత్త పెన్షన్‌కి సంబంధించి సో, ఫస్ట్ నుంచి కూడా అర్హతలు ఉండాలని చూసుకుంటున్నారండి. అందులో సదరన్ సర్టిఫికేట్ చూసుకుంటే 40% కంటే తక్కువైతే ఉంటే మాత్రం మీకైతే రాదనమాట. 40% కంటే ఎక్కువ ఉంటే మీకైతే వచ్చే అవకాశం ఉందండి. అలాగే దీనికి సంబంధించి కొత్త పెన్షన్ 50 ఏళ్ల పెన్షన్‌కి సంబంధించి బీసీ, ఎస్టీ, మైనారిటీ వారికి ఇస్తామని చెప్పేసి అన్నారు కదా! సో, వారికి సంబంధించి కూడా ఈ విధంగా అప్డేట్ చేసే అవకాశం ఉందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ యొక్క ఏప్రిల్‌లో మే నెలలో అప్లికేషన్ విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు.